టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందజేయడం జరుగుతుందన్న మంత్రి పార్థసారథి. సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన కాకినాడకు చెందిన మహిళ. తన కుమార్తె వైద్య సహాయం చేయమని వినతి. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయటంలో సమాచార పౌర సంబంధాల శాఖ సవరీకృతమయ్యేలా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నియమితులైన కొలుసు పార్థసారథిని శుక్రవారం పెనమలూరు మండలం తాడిగడప కామినేని ఆసుపత్రి రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సంబంధించి ప్రచార విధి విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరు ఎంతో కీలకమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని వర్గాల్లో అభివృద్ధి పరిచి పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భిన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైనప్పుడు, వాటిని ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టిన వారవుతామని అన్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమన్వయపరచుకొని ముందుకు వెళ్లాలని మంత్రి కొలుసు పార్థసారథి సమాచార అధికారులకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి కిరణ్ కుమార్, టి కస్తూరిబాయ్, చీఫ్ ఇంజనీర్ ఓ మధుసూదన్ రావు, ఆర్ఐవి సివి కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ బి పూర్ణచంద్రరావు, ఏడీలు జివి ప్రసాద్, ఎం భాస్కర్ నారాయణ, డిఐపిఆర్ఓ యు సురేందర్నాథ్, డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు, డివిజనల్ పిఆర్ఓ కేవి రవి, ప్రచార సహాయకులు వివి ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తాను ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్య సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయి లక్ష్మి చంద్రకు 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందించినట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీ చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి వివాదాలు సృష్టించి తనను మానసికంగా హింసకు గురి చేశారని, పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటి పర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటారని ఆమెకు హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు.
కృత్తివెన్ను సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది విషయం ఎట్లా జరిగింది అది చెప్పడం జరిగింది. ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కడుతున్నాను ఇప్పుడు. దీంట్లో చూస్తే ఇద్దరు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది. ఇట్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 3 బాడీస్ అక్కడ జేసీబీలతో పాటు సాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్క్లు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్ జరిగినాయి. విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్. అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్, నేషనల్ హైవే 216 కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది. బట్ ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్కి 4:30కి బోట్ డ్రైవర్స్ కండిషన్ చూసి దట్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. బట్ ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్. ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది. లైట్ తక్కువ కూడా ఉన్నాయి. డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి 1 o'clock స్టార్ట్ జరిగింది. అక్కడ అవుటర్ సైడ్కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్గా చేస్తున్నారు. దే మే బీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ బట్ కొంతసేపు చూస్తే 5 seconds 6 seconds మిస్టేక్ కనిపిస్తుంది. ఇది మేజర్గా దేర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనీథింగ్ బట్ జస్ట్ ఎక్కడ వైల్ ట్రయింగ్ టు ఓవర్టేక్ ఆ టైంకి కొంచెం తప్పు జరిగినాయి. ఆ టైంకి మరి స్పీడ్ ఎట్లా ఉంది, మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి రెండు సైడ్కి. బికాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ 80-90 పైన స్పీడ్ నార్మల్గా కూడా అట్లాగే ఉంది అక్కడ. ఇక ముందు డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ. బట్ లెస్ ఐ సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు. ఇట్ ఇస్ డైరెక్ట్ స్ట్రైట్ రోడ్. కల్వర్ట్ లేదు, జంక్షన్ లేదు. ఇట్ స్ట్రైట్ రోడ్. నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువ ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెవర్దెలెస్ ఈ దిస్ ఇన్సిడెంట్ హెస్ ఆల్సో టేకెన్ ప్లేస్. పూర్తిగా మన డ్రైవర్స్ విల్ ఇన్ఫార్మ్ దెమ్. అవసరం ఉంది ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా విల్ ట్రై టు ఇన్ష్యూర్ అండ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ మోర్ పోలీస్ ఫోర్స్ ఇన్ దోస్ ఏరియాస్. పెట్రోలింగ్ డెఫినెట్లీ పెట్రోలింగ్ జరుగుతున్నాయి. అందరి చోట్ల జరుగుతున్నాయి. విల్ ఇంక్రీజ్ ఇట్ ఫర్దర్. హైవే పెట్రోలింగ్ కూడా. ఆల్కహాల్ ఎర్లీ మార్నింగ్ పాసిబిలిటీ లేవు. బట్ ఆల్రెడీ నా బోత్ ఆర్ డిసీజ్, సో పాసిబిలిటీ తక్కువైంది. ఆల్మోస్ట్ 200 రూపాయలున్న పింఛన్ని 2000 రూపాయలు గతంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విజయవాడలో పాయకాపురంలో పర్యటించిన ఆయన పెన్షన్దారులను, దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా గతంలో కూడా 200 రూపాయలుండే చిన్ని చంద్రబాబు గారి హయాంలోనే 2000 చేశారు. గుర్తుందా మీకు? అలాగే 2000 పింఛన్ని 3000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాల పాటు 250 చొప్పున పెంచాడు. ఇవాళ చంద్రబాబు గారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెప్పింది రేపు అధికారంలో రాగానే 4000 పింఛన్ చేస్తామని చెప్పింది. వికలాంగ సోదరులకి, దివ్యాంగుల సోదరులకి 6000 రూపాయలు చేస్తామని చెప్పింది. హలో, మాట ప్రకారమే వృద్ధులకేమో 3000 పింఛను 4000 చేశాం. 4000 కూడా ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో అందరికీ కూడా వృద్ధులందరికీ 7000 రూపాయలు ఇస్తున్నాం. 3 నెలలు బాకీ. గనులు, భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయోత్సవ ర్యాలీకి మచిలీపట్నం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నగర ముఖద్వారం వద్ద ముందుగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 3 స్తంభాల సెంటర్ నుంచి నగర ప్రధాన వీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. క్రేన్ల సాయంతో భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు.
గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవరూ చేయలేదని, చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశామని తెలిపారు. ఏ నెలలో ఏమి ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశామని చెప్పారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడు చూడని సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఎన్నికల్లో మనకు 40% ఓట్లు వచ్చాయని, గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10% ఓట్లు తగ్గాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని తెలిపారు. జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ. ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అదొక బైబిల్ గాను, అదొక ఖురాన్ గాను, అదొక భగవద్గీత గాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి, టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ, ఆ ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ, ఆ ఇంట్లో ఉన్న అవ్వాతాతల దీవెనలు తీసుకుంటూ, ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి, ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వటం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరు ఊహించిన రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగల్పూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. రద్దీ మేరకు విజయవాడ మీదుగా సత్రగచ్చి చెన్నై సెంట్రల్ 06006 మధ్య వన్-వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఆదివారం ఉదయం 7:50 విజయవాడ చేరుకుంటుందని, మధ్యాహ్నం 3:30 చెన్నై చేరుకుంటుందని పేర్కొన్నారు. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు స్టేషన్లో ఆగుతుందని ఈసీఓఆర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డ్ విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మైనింగ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈరోజు తెల్లవారుజామున కంటైనర్ మినీ వ్యాన్ ఢీకొని 6 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. ముందస్తుగా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ రోజు తెల్లవారుజామున కంటైనర్ మినీ వ్యాన్ ఢీకొని 6 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం హర్షదాయకమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువత మోములో చిరునవ్వులు వచ్చాయని, పింఛన్ పెంపు ద్వారా వృద్ధులకు మేలు కలుగుతుందని, అలాగే పేదల కడుపు నిండేలా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంచి చేసే ముఖ్యమంత్రి దొరకడం ఏపీ ప్రజల అదృష్టమని అన్నారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి, గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ కీలక ఫైళ్లపై సంతకం చేసినందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 మంచి పథకాలకు సంతకాలు పెట్టడం సంతోషకరమన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడం వల్ల నిరుద్యోగుల మొహముల్లో చిరునవ్వులు చిందాయని చెప్పుకొచ్చారు. అలాగే పెన్షన్ పెంపుపై 2వ సంతకం చేసి వృద్ధులకు మేలు చేశారని అన్నారు. 28 రకాల పెన్షన్దారులకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించడం సంతోషదాయకమన్నారు. ఇక 4వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతులకు మేలు చేశారని చెప్పారు. స్కిల్ సెన్సెస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. మంచి చేసే పథకాలను చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేయడం సంతోషదాయకమన్నారు. గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిని. అయితే మొన్న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంచి 5 పథకాలపై ఆయన మొదటి సంతకం చేయడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా అందులో మెగా డిఎస్సిని ఫస్ట్ సంతకం పెడతానని ఆయన వాగ్దానం చేయడం, అదే డిఎస్సిపై సంతకం పెట్టడం, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధీకరణ చేయడం, అదేవిధంగా మూడోది పెన్షన్, మెయిన్ చెప్పుకోదగ్గది పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. 4,000 చేయడం అంటే ఈ పెన్షన్లో మొత్తం 28 రకాల పెన్షన్లు ఉన్నాయి. 8 రకాల పెన్షన్లు సేమ్ కంటిన్యూ అయినా 20 రకాల పెన్షన్లో చాలా వరకు పెంపుదల, కొన్నిటికేమో 5,000 ఉంది 10,000, కొన్నిటికేమో 6,000 ఉంది 15,000, అలాగే 3,000 ఉన్నాయన్నీ 4,000 రూపాయలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ చాలామంది అనేక రకాలు అందులో చేర్చబడి వాటన్నిటిలో బాగా పెంచడం జరిగింది. ఉదాహరణకి మనం మెగా డిఎస్సి చూసుకుంటే ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్సే లేవు. ఎంతోమంది అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు అది ఫస్ట్ మెగా డిఎస్సిపై సంతకం పెట్టిన వెంటనే అభ్యర్థులు మొహాల్లో చూస్తుంటే చిరు వెలుగులు, చెప్పలేని ఆనందం. పెన్షన్దారులు మనం చూస్తూ ఉంటే అరే మళ్ళీ మా అన్నా క్యాంటీన్ వచ్చిందన్నాం, అన్నా క్యాంటీన్ వచ్చిందని అందరికీ మాకు మళ్ళీ అన్నం దొరుకుతుందని ఒక ఆనందం వాళ్ళల్లో చూస్తూ ఉన్నాం. ఇలాగా ఈ 5 సంతకాల్లో మెయిన్ నాలాంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడంపై వాళ్ళ హర్షం ఎంత చక్కగా వ్యక్తం చేశారంటే అంత చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందజేయడం జరుగుతుందన్న మంత్రి పార్థసారథి. సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన కాకినాడకు చెందిన మహిళ, తన కుమార్తె వైద్య సహాయం చేయమని వినతి. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.